రేపు ఫిబ్రవరి 1 అలానే కాకుండా మనకు పౌర్ణమి అండి. ఈ నెంబర్‌ని రాసి మీ దగ్గర పెట్టుకుంటే చాలండి. ఈ నెలంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా మీకింక తిరుగుండదని చెప్పొచ్చు. ఈ నెలలో ఏంటంటే గనక మీరు అద్భుతాలు చూడటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే నెల అనుకూలించాలి, నెలలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, బాధలు రాకూడదు, సమస్యలు రాకూడదు అనుకుంటూ ఉంటారు కదా! అయితే అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యంగా ఈ నెంబర్‌ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. 1వ తేదీనే మనకు పౌర్ణమి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నెంబర్ అనమాట. ఈ నెంబర్‌ని ఎవరైతే రాసి అంటే జేబులో పెట్టుకుంటారో లేదంటే పర్సెస్‌లో పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఈ నెంబర్ అత్యంత శక్తివంతమైనదని అంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. ఈ నెంబర్‌కి అంతటి పవర్ ఉంటుందండి. ఈ నెంబర్ ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. అలానే కాకుండా డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు చాలా చాలా పవర్‌ని కలిగిన పౌర్ణమి అండి. అంటే కొన్ని వందల శక్తులు భూమిపై సంచరిస్తూ ఉంటాయన్నమాట. పౌర్ణమి లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది పౌర్ణమి అన్నమాట. అందుకే ఈరోజు మనం ఒక చిన్న దీపం పెట్టినా సరే శుచిగా స్నానం చేసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నెలంతా కూడా మనకు చక్కగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. అందుకే దీపం పెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి. అంటే లక్ష్మీ పూజ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మీరు ఒక తెల్లని పేపర్ తీసుకోండి. ఒకవేళ పూజ చేయకపోయినా పర్వాలేదండి, గీతలు రాతలు లేకుండా తెల్లని పేపర్, ఒక రెడ్ పెన్ను తీసుకోండి. తీసేసుకొని దాంట్లో ఏంటంటే కనుక 555, 777, 222 అని రాయండి. అంటే ఇక్కడ 5, 7, 3 కదా, ఇవన్నీ కూడా ఏంటంటే దైవానికి అంకితం చేయబడేవి. 5 అంటే లక్ష్మీదేవి, 7 అంటే ఆంజనేయ స్వామి, 2 అంటే మనము శివుడిగా పరిగణిస్తాం. అలానే కాకుండా మనకు అద్భుతంగా యోగించే నెంబర్ అని చెప్పొచ్చు. ఇలా రాసేసి చక్కగా ఏంటంటే మడత పెట్టేసి మీ పర్సులో పెట్టుకోండి. ఇంకా చూడండి నెలంతా కూడా మీకు ఎలా కలిసి వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు.